మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న జీడిమెట్లో జరిగినటువంటి అంజలి హృదయం స్వగ్రామైన ఇనుగుర్తి గ్రామం చేరుకుంది. ఇక్కడ ఆ గ్రామంలో మొత్తం విషాదాలు అలుముకున్న ప్రతి ఇంట్లో చూసినా కూడా కన్నీరు శోక సముద్రంలో మునిగిపోయి ఇక్కడికి అంటే భౌతికాన్ని సందర్శించేందుకు వచ్చినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు అయితేనేమి చుట్టుపక్కల వారి వాళ్ళు ఇక్కడ చూసిన కన్నీటి మొత్తం చుక్కలు మొత్తం దారులుగా ఆడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతం మొత్తం పరిస్థితి. అసలు అంజలితో వీళ్ళకున్న సంబంధం ఏంటి అమ్మ చెప్పమ్మా. ఎట్లమ్మా ఏమనుకుంటున్నావు? ఏం జరిగింది అనుకుంటున్నామ్మా? ఎట్లా అనిపిస్తుంది నీకు? మా అన్న బిడ్డ ఇప్పుడు ఒక బిడ్డ తల్లిని చంపడం ఎంతవరకు ఎట్లా సమయం? ఏం చేద్దాం? దాని కర్మ అది అన్నది దాని చేతుల్లో పోయింది. మరి ఏం చేద్దాం? బిడ్డ అది అన్నది కానీ దాని జీవితం పోగొడుతుందని అది అనుకోలేదు. మా ఇంట్లో మేము అందరం ఒక ఇంట్లో ముఖ్యం. మరి ఏం చేద్దాం? పిల్లల్ని మంచి కన్ని పాపలా 9 నెలలు మోసింది. పిల్లల్ని మంచి బాగా చేసుకోవాలనుకున్నది. ఇప్పుడు బిడ్డ చేతులు ఇట్లా చావు అది దేవుడు తీసుకుపోయింది. దాని గురుగుతు పుట్టించింది, దాన్ని చంపింది. ఏం చేద్దాం బిడ్డ? మనం దాని పొంద మురుగా ఊకే ఉండి ఉండక తల్లిని చాదుకో మంచిగా ఉంది కదా. దానికి అన్నం లేరు, తమ్ముడు లేరు. ఏం చేద్దాం? మా అన్న 3 బిడ్డలే. అది పెద్దది, అది నడిపిది, అది చిన్నది. అట్లా తమ్మిడి బిడ్డ అయితే అది సాదుకున్నది ఇద్దరిని. ఆ పావును సాధింది, పాము వచ్చి కరిసింది. సారు నీ దండం పెడతా. అసలు కన్న బిడ్డ ఇలాంటి దానాన్ని ఏ లోకంలో ఉన్నదాన్ని నేను వెళ్ళకున్నా ఈ పద్ధతి ఎవరు వినలే, కనలే, చూడలే. మరి అట్లా జరిగింది. ఎట్లా కావాలే చెప్పుండ్రి. ఆ పాపను క్షమించొద్దు, క్షమించలేదు. భూమి మీద ఉన్న ప్రమగండం వాడెవడో ఉండొద్దు, అది ఉండొద్దు. ఎందుకు ఉండాలి? తల్లిపోతే అదే ఉన్నదే ఒక్కటి. ఇప్పుడు ధర్మ అది కన్న దాని భవిష్యత్తు ఎంట్లాడింది తల్లి. ఎంట్లాడితే వచ్చి తల్లిని చంపడం ధర్మ? అది ఎవరు సరేని అంటారు? అది సరేని అనరు. మోసి పాలు తాగి రక్తం బీడ్స్క తిని ఇట్లా చంపడం అది ఎవరు ధర్మ అంటారు? నాన్న ఎవ్వరు అనరు. పిల్లలు కావాలనే తల్లి పిల్లల కోసమే బాధపడ్డది. నా బిడ్డను భవిష్యత్తు మంచిగా చూసి మంచివానికి ఇంత వద్దు బిడ్డ నువ్వు ఆ తొవ్వదొక్క కనిపోయింది. పోతే వచ్చి చంపుతుందా? అది న్యాయం అవుతుందా? దానికి జయం అవుతుంది? ఏమైనా బిడ్డ బిడ్డ అది మంచి పద్ధతి కాదు. అది ప్రేమలు కన్న తల్లి అన్న ప్రేమే లేదు. దానికి ప్రేమ లేదు, మను లేదు. దీన్ని కూడా దాన్ని చంపాల్సిందే. ఉన్నదంటే లాభం లేదు. అది చంపొద్దయ్యా. 9 నెలలు మోచి కానీ 16 నెలల బిడ్డను చేసి మళ్ళా నేర్చుకుంటారు. అయ్యా తప్పు చేద్దాం. తల్లి చెప్తుంది, జ్ఞానం చెప్తుంది. తల్లి మాట వినాలి కదా. ఉప్పులు తీసి కానీ గాబరిచ్చి ఎన్ని కష్టాలు పడికంటాం. ఆ పిల్లల కోసం నా తండ్రి లేకుండా తండ్రి చచ్చే కానీ గాబరిచ్చే తల్లి. 16 ఏళ్ళ పిల్ల ఆడు ఆమె చంపాలి, ఆమె బతికియొద్దు. ఆడిద్దరట అన్న తమ్ముడట. అన్నం చంపాలి, తమ్ముని చంపాలి, ఆ పేరుని కూడా చంపాలి. తల్లి కన్నా ఎక్కువ ధైర్యం ఏమున్నది? అయ్యా ఉరిచిచ్చబడాలి, బయటికి వెళ్ళొద్దు. దారుణం ఒడిగట్టింది సార్ వాళ్ళు. అసలు అట్లాంటి భూమిలో ఉండదు. ఇంకా వాళ్ళని చూసి ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. చంపవలసిందే వాళ్ళను. ఎన్ని కష్టాల వాడి కానుపు కన్నదో తల్లి. ఆ పిల్లకి తెలియదా? ఆ పిల్ల ఇంత దారుణం చేసింది, ఇంత దారుణంగా హత్య చేసింది తల్లిని. ఆ పిల్ల ఇప్పుడు పసిపిల్ల భవిష్యత్తు ఏంది? ఇప్పుడు ఆ పిల్లని ఎవరు చూడాలి? వీళ్ళిద్దరు అక్క జిల్లాలో ఎవరు అత్తగారు వాళ్ళు పోతారు. ఆ తల్లి పిచ్చిది ఎవరు చదాలి? ఆ పిల్లను ఎవరు చూస్తారు సార్ చెప్పు?
వాళ్ళకి ఇంతకంటే ఇంకెక్కువ నశించాలి. వాళ్ళు బయటికి వెళ్ళొద్దు, వాళ్ళని చంపాలి, లేకపోతే ఊరి శిక్షణ కావాలి, జైళ్ళ నుంచి బయటికి వెళ్ళదు సార్. వాళ్ళు అంతే జనం కోరేది, అంతే, ఏం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కనీసం మొత్తం ఆ పిల్లకి న్యాయం చేయాలి, ఆ పిల్లని మాత్రం కంపల్సరీ జైలు పంపించాలి, అవసరం ఆ పిల్లని చంపాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు నోట కూడా అదే వినిపిస్తుంది. ఇంత దారుణాన్ని కూడా కడితే 9 మాసాలు మోసినటువంటి తల్లిని ఈ విధంగా దారుణమైన స్థితికి చేర్చినటువంటి ఆ బిడ్డని అసలు ఉన్నా కూడా లేకపోయినా ఒకటి అని చెప్పేసి ఆ చిన్న పిల్ల కూడా అప్పుడు అమాయకురాలని చిన్న పిల్ల కూడా అనాథలైపోయి చెప్పేసి ఉన్నటువంటి ఏడుస్తుంటే కూడా చెప్తే పరిస్థితి ఉంది ఇక్కడ.